सूरतुल ज़ुमर मक्कियतुन आयातुहा 75 रुकातुहा 8. అల్-జుమర్ సూరా అవతరణ మక్కా ఆయతులు 75 రుకులు 8. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం అమిత దయామయుడు అపార కృపాశీరుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. తాందుల్ కితాబి మినల్లాహిల్ అజీజిల్ హకీం. ఈ గ్రంథం ఖురాన్ శక్తిశాలి వివేచనాశీలి అయిన అల్లాహ్ తరఫు నుండి అవతరింపజేయబడింది. ఇన్న అంజల్నా ఇలైకల్ కితాబ బిల్ హకీం ఫఅబ్దుల్లాహ ముఖ్లిసన్ లహుద్దీన్. ఓ ప్రవక్త, ఈ గ్రంథాన్ని మేము నీ వైపు సత్యబద్ధంగా అవతరింపజేశాము కాబట్టి నీవు అల్లాహాన్ని ఆరాధించు, నీ ధర్మాన్ని శ్రద్ధభక్తులను ఆయనకి ప్రత్యేకించు. అలా ఇల్లాహిద్దీనుల్ ఖాలిస్ వల్లదీన తఖదు మిన్ దూని ఔలియా మా నఅబుదుహుమ్ ఇల్లా లియుఖర్రిబూనా ఇలల్లాహి జుల్ఫా ఇన్నల్లాహ యహ్కుము బైనహుం ఫీమా హుమ్ ఫీహి యఖ్తలిఫూన్ ఇన్నల్లాహ లా యహ్దీ మన్ హువ కాజిబున్ కఫార్. తెలుసుకోండి, నిష్కల్మషమైన ఆదరణ మాత్రమే అల్లాహకు శోభిస్తుంది. ఎవరైతే ఆయనను కాకుండా వేరితరులను సంరక్షకులుగా చేసుకున్నారు వాళ్ళు ఇలా అంటారు: వారు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేరుతుందని భావించి ఆరాధిస్తున్నాం. వారు విభజించుకునే విషయాలపై అల్లాహ్ వారి మధ్య తప్పక తీర్పు చేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అబద్ధాల కూరులకు కృతజ్ఞతలకు సన్మార్గం చూపడు. లవరాదల్లాహు యంతహిదౌలదల్లాహు తఫా మిమ్మా యఖ్లుకు మా యషాఉ సుబ్హానహు వల్లాహుల్ వాహిదుల్ ఖహ్హార్. ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా కొడుకుగా చేసుకోదలిస్తే తన సృష్టిదారులో తాను కోరిన వాడిని ఎన్నుకుని ఉండేవాడు. కానీ ఆయన ఇలాంటి వాటికి అతీతుడు, పరమ పవిత్రుడు. ఆయన ఒకే ఒక్కడు, యావత్తు సృష్టిపై తిరుగులేని ఆధిపత్యం కలవాడు. కలగస్తమాల బిల్లా యుకబిలన్నా యుకబిరున్నహార ఇలా యుకమర్ వల్లజరీలజముతమ్మ అలాహుబల్ గఫార్. భూమి ఆకాశం ఆయన ప్రణాళికబద్ధంగా సృష్టించాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పుతున్నాడు, పగటిని రాత్రిపై కప్పుతున్నాడు. సూర్యచంద్రులను నియమబద్ధులను చేశాడు. వాటిలో ప్రతి ఒక్కటి నిర్ణీత కాలం వరకు ప్రయాణిస్తూ ఉంటుంది. తెలుసుకోండి, ఆయన శక్తిశాలి, క్షమాశీలి. హలగు మిన్ నఫ్సిన్ వాహిదతిన్ సుమ్మ జఅల మిన్హా జౌజహా వఅన్జల లకుం మినల్ అన్ఆమి సమానియత అజ్వాజ్ యఖ్లుకుకుం ఫీ బుతుని ఉమ్మహాతికుం ఖలఖం మిన్ బఅది ఖల్ఖిన్ ఫీ ظులుమాతిన్ థలాథ జాలిముల్లాహి రబ్బుకుం లహుల్ ముల్క్ లా ఇలాహా ఇల్లా హువ ఫఅన్నా తుస్రఫూన్. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి సృష్టించాడు, తర్వాత దాని జంట నుండి పుట్టించాడు. ఇంకా మీ కొరకు 8 జతల ఆడమగ పశువులను అవతరింపజేశాడు. ఆయన మిమ్మల్ని మీ మాతృగర్భాలలో 3 చీకటి పొరలలో ఒకదాని తర్వాత ఒకటిగా దశల వారీగా రూపకల్పన చేస్తున్నాడు. ఈ అల్లాహే మీ ప్రభు, రాజ్యాధికారమైనది. ఈయన తప్ప మరో ఆరాధ్యం లేనిలేడు. మరణంటప్పుడు మీరు ఎటుదారి తప్పించబడుతున్నారు. అయిన తగ్ఫురు ఫఇన్నల్లాహ గనియ్యున్ అన్కుం వలా యర్దా లిఇబాదిహిల్ కుఫ్ర్ వఇన్ తష్కురూ యర్దహు లకుం వలా తజిరు వాజిరతున్ విజ్ర ఉఖ్రా సుమ్మ ఇలా రబ్బికుం మర్జిఉకుం ఫయునబ్బిఉకుం బిమా కుంతుం తఅమలూన్ ఇన్నహు అలీముం బిజాతి సుదూర్. ఒకవేళ మీరు కృతజ్ఞత వైఖరిని అవలంబించినట్లయితే అల్లాహకు మీ అవసరం ఎంత మాత్రం లేదని తెలుసుకోండి. తన దాసుల కృతజ్ఞత వైఖరిని ఆయన ఏమాత్రం ఇష్టపడడు. మీరు కనుక కృతజ్ఞులుగా మసులుకుంటే ఆయన మీ ఎడ సంతోషిస్తాడు. బరువును మోసేవాడు ఎవడో ఇతరుల బరువును మోయాడు. కడకు మీరంతా మరిగిపోవలసినది ప్రభు వైపే. మీరు చేస్తున్నదంతా అప్పుడు ఆయన మీకు ఎరుకపరుస్తాడు. నిశ్చయంగా ఆయన గుండెల్లోని గుట్టును సైతం ఎరిగినవాడు. وإذا مس الإنسان ضر دعا ربه منيبا إليه ثم إذا خولته نعمة منه نسي ما كان يدعو إليه من قبل وجعل إليه أندادا ليضل عن سبيله قد تمتع بكفرك قليلا إنك من أصحاب النار. మానవుడికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అతను తన ప్రభు వైపు దీక్షతో మనస్ఫూర్తిగా మారి ఆయన మొరపెట్టుకుంటాడు. తర్వాత అల్లాహ్ తన తరఫు నుండి అతన్ని కటాక్షించి ఒకప్పుడు తాను దేని కొరకు దినాదిదినంగా వేడుకున్నాడు కూడా మర్చిపోతాడు. అల్లాహకు సహవర్తులను కల్పించి షిర్క్ చేసి ఇతరులని ఆయన మార్గం నుండి తప్పిస్తాడు. ఓ ప్రవక్త, అలాంటి భక్తుతాను నువ్వు అవిశ్వాస వైఖరితో కొన్నాళ్ళ పాటు జీత సుఖాన్ని అనుభవించు, తిరుగు నువ్వు నరకవాసులలో చేరేవాడివి. అమన్ వా ఖానతునా లైల్ సాయిద వఖాయిమై రాగరత వరజోరమత రబ్బి అల్లల్ యతవిల్లదిన యాలమున వల్లదిన లా యాలమున్ ఇన్నమా యదక్కరు ఉలుల్ అల్బాబ్.
చెప్పండి, ఏ వ్యక్తి రాత్రి వేళలో సాష్టాంగపడుతూ శ్రద్ధ చేస్తూ దేవాలయాలు నిలబడుతున్నాడో, పరలోకానికి భయపడుతున్నాడో, తన పరోపకారాలను ఆశిస్తున్నాడో అతను తన సుగుణాలు లేని వ్యక్తితో సమానుడు అవుతాడా? చెప్పండి, జ్ఞానులు అజ్ఞానులు సమానులు కాగలరా? బుద్ధిమంతులు మాత్రం మితబోధనను గ్రహించగలరు. قل يا عباد الذين آمنوا اتقوا ربكم الذين آتوا في هذه الدنيا حسنة وأرض الله واسعة إنما يوفى الصابرون أجرهم بغير حساب. ఓ ప్రవక్త వారి తాను ఓ విశ్వసించిన నా దాసులారా, మీ ప్రభువుకు భయపడండి. ఈ లోకంలో సత్కర్మలు చేసిన వారికి పరలోకంలో మేలు కలుగుతుంది. అల్లా భూమి ఎంతో విశాలమైనది. ఓర్పు వహించే వారికి లెక్కలేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది. قل إني أمرت أن أعبد الله مخلصا له الدين وأمرت لأن أكون أول المسلمين قل إني أخاف إن عصيت ربي عذاب يوم عظيم. ఓ ప్రవక్త, ఇలాగే శ్రద్ధాశక్తులను కేవలం అల్లాహకి ప్రత్యేకించుకొని ఆయన్ని ఆరాధించాలని నాకు ఆదేశించబడింది. అల్లాహకు తల వంచే వాడు నేను తెలియడను కావాలని కూడా నాకు ఆజ్ఞాపించబడినది. ఇలా చెప్పు, ఒకవేళ నేను నా ప్రభు ఆజ్ఞను శిరసావహించకపోతే ఆ మహాదినమున శిక్షార్హుడిని అవుతానేమని నాకు భయంగా ఉంది. దీని చెప్పు, నేను నా శ్రద్ధ భక్తులను కేవలం అల్లాహకి ప్రత్యేకించుకొని ఆయన్ని ఆరాధిస్తున్నాను. వాబుదమాషేతం ఎందువని కొలిన్నల్ కాల్తిరి నల్లది నగదురు అనుభూతం బాలేం వ్యోమల్ కియామ అలా దాలిగా మల్హుసరా నొల్మబే. మీరు ఆయన్ని వదిలి ఎవరిని పూజించదలిచారు పూజించుకోండి. ఇంకా ఇలాను ప్రళయ దినాన తాము నష్టపోయింది కాక తమ కుటుంబీకులకు కూడా నష్టం కలిగించిన వారి వాస్తవానికి ఘోరంగా నష్టపోయినవారు. తెలుసుకోండి, టోగా నష్టపోవడం అంటే ఇదే. లవమిన్ ఫోక్సిం దురలు మినన్ నారి వమిన్ తాతిం జులక్ ذلك يخوف الله به عباده وعباده يتقون. వారిని వారి పైనుండి క్రింది నుండి అగ్నితేరలు కమ్ముకుంటాయి. వాటి గురించి అల్లా తన దాసులను భయపడుతున్నాడు కనుక ఓ నా దాసులారా, నాకు మాత్రమే భయపడండి. వల్లదీన తనబు తాగూత యాబుదుహా వనబు ఇలల్లాహి లహుముల్ బుష్రా వబషిర్ ఇబాద్. ఎవరైతే తాగూత్ మిథ్యా దాస్యానికి దూరంగా ఉంటూ అల్లా వైపు రుజువర్తులయ్యారు, అలాంటి వారే శుభవార్తకారులు. కాబట్టి అలాంటి నా దశలకు శుభవార్తను వినిపించు. అల్లదిన తమినల్ కౌలా తబిన తను ఉలాగలదిన ఆదాముల్లా ఉలాగల్బా. ఎవరి విషయాన్ని శ్రద్ధగా విని అందులోని మంత్రి అవలంబిస్తారో అలాంటి వారి అల్లా తరపున సన్మార్గం పొందినవారు, అలాంటి వారి బుద్ధిమంతులు. ఓమన కాలే కలమతులాదా బేఫోంతా పిన్నా. ఏమిటి, ఎవడిపైన అయితే శిక్ష ఖరారైపోయిందో నరకాగ్ని ఆహుతి అయి ఉన్న అటువంటి వ్యక్తిని నీవు బయటికి తీయగలవా? లాగిన్లదిన తౌరభంలం గురహోమెన్ పౌక్యా ఉరహుం మబ్నియతున్ తగ్రి మింతెతలన్ హర్వాదల్లా ఇలాయుకులిఫుల్లాహుల్మియా. కానీ ఎవరైతే తమ ప్రభువుకు భయపడుతూ ఉంటారో వారి కొరకు స్వర్గంలో ఎత్తైన అంతస్తులు ఉంటాయి, వాటికి మరిన్ని అంతస్తులు, వాటి క్రింద కాల్వలు ప్రవహిస్తూ ఉంటాయి. ఇది అల్లాహ్ వాగ్దానం. అల్లాహ్ ఎన్నటికీ వాగ్దానానికి విరుద్ధంగా చేయడు. అలం తరన్ అల్లా అంతలమిన సమయమాన్ బతలకౌయన బియాఫిలాది తుమ్మ యుఖ్రిజు బిజరాము తలిఫన్ అల్బాను తుమ్మ యహ్జు వతరాహు ముస్ఫర్రన్ తుమ్మ యజల్హు తమా ఎన్న విధాలు కలది గాలి ఊలిల్ అల్బా. ఏమిటి, నీవు గమనించడం లేదు? అల్లా ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి భూమిలో దానిని ఏ విధంగా ఊటలకు ప్రవహింపజేస్తున్నాడు. తర్వాత దాని ద్వారా రంగురంగుల పైరును పండిస్తున్నాడు. ఆ తర్వాత అది ఎండిపోయినప్పుడు పసుపు పచ్చగా మారడం నీవు చూస్తావు. ఆఖరికి ఆయన దాన్ని పుట్టుగా మార్చివేస్తాడు. నిశ్చయం విజ్ఞంలో ఇందులో ఇష్టపోతుంది.